SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 31వ తేదీన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లలిత జ్యువెలరీ షాప్ లో బంగారం చోరీ కేసును సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకి తెలిపారు. కర్మన్ ఘాట్ భూపేష్ గుప్తా నగర్ కి చెందిన గోనీలా గౌతమిని అరెస్ట్ చేసిన సరూర్ నగర్ పోలీసులు 12 లక్షల విలువైన 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత నెల డిసెంబర్ 31న లలిత జ్యువెలర్స్ కి వెళ్లిన నిందితురాలు తన దగ్గర ఉన్న నకిలీ గోల్డ్ చైన్స్ ని అక్కడ ఉంచి నిజమైన బంగారు ఆభరణాలతోటి పరారయ్యేదని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా అరెస్ట్ చేయడం జరిగిందని, గతంలో కూడా గౌతమిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చోరీ కేసులు నమోదు అయినట్లుగా డీసీపీ తెలిపారు. India na? Okay. అయ్యో నేను తీయలేదు. శ్రీనివాస్ గుడ్ వర్క్ బాగా ఉన్నాయి కానీ మనకి వీటిలలో కుదువ పెట్టడము, గోల్డ్ షాప్ మామూలుగా ఈ రిజిస్టర్డ్ బ్యాంక్స్ అట్లా కాకుండా ఈ పాన్ బ్రోకర్స్ లాగా ఉంటారు, మార్వాడి చిన్న చిన్న పాన్ బ్రోకర్స్ ఉంటారు, అట్లాంటి ప్లేసెస్ లో కుదువ పెట్టి తను డబ్బులు తెచ్చుకొని ఇచ్చేస్తారు. అట్లేం లేదు, తన దొంగతనానికి అలవాటు పడింది. वो औरत आइडेंटिफाई भी हुई और उनका अरेस्ट भी हुआ है और शी कन्फेस्ड दैट सिर्फ ये केस ने और एक 5 केसेस भी कन्फेस किया।